بسم الله الرحمن الرحيم బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, మనిషి ప్రకృతిని ప్రేమిస్తాడు, కానీ ఆ ప్రకృతిని ప్రసాదించినటువంటి దైవాన్ని విస్మరిస్తాడు. మనిషి జంతువులను ప్రేమిస్తాడు, కానీ మనుషులను సహించుకుంటాడు. ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితి చూడండి. సాటి మనిషి కష్టాల్లో ఉన్నాడు, నష్టాల్లో ఉన్నాడు, చావు బతుకుల మధ్య ఉన్నాడు, పట్టించుకోడు. ఫోటోలు తీయడానికి మనం చూస్తుంటాం, యాక్సిడెంట్ జరుగుతుంటుంది, బాధపడుతూ ఉంటాడు, ఫొటోస్ తీస్తుంటారు. ఈ విధంగా సాటి మనిషి కష్టాల్లో ఉంటే, నష్టాల్లో ఉంటే, ప్రమాదాల్లో ఉంటే పట్టించుకునే మనిషి జంతువుల పట్ల మాత్రం విపరీతమైనటువంటి ప్రేమను కనబరుస్తూ సొంత పిల్లల కంటే ఎక్కువగా వాళ్ళను ప్రేమిస్తూ ఉంటాడు. మొన్న ఒక సీన్ చూశాను. ఒక మామూలుగా అంటే కన్నబిడ్డలు లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల గురించి పట్టించుకున్నటువంటి వ్యక్తులు పెంపుడు జంతువులు ఎవరైతే ఉన్నాయో, ఏవైతే ఉంటాయో వాటిని అతి ప్రేమతోటి తమ పక్కలోనే పడుకోబెట్టుకోవడము లేకపోతే మరొకటి చేయడం చేస్తుంటారు. మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం ఇవన్నీ కూడా. పెంచడం ఈ విధంగా మంచిది కాదా అంటే అది వేరే సంగతి. మానవుల కంటే గొప్పవి కావు కదా ఇవన్నీ కూడా. మానవుల కంటే, మన బంధువుల కంటే, మన ఇంటి వారి కంటే గొప్పవి కావు కదా ఇవన్నీ కూడా. సోదర మహాశయులారా, దైవ ప్రవక్త ఏం చెప్పారు అంటే, మనిషి అదే పాయింట్ ఏంటంటే, మనిషి రకరకాలైనటువంటి చిత్రాలు గీస్తూ ఉంటాడు. ప్రకృతి చిత్రాలు కాకుండా రకరకాలైనటువంటి మనుషుల చిత్రాలు లేకపోతే ఇంకొక చిత్రాలు గీస్తూ ఉంటాడు. అందులో కొన్ని ఏమవుతాయంటే దైవాన్ని కూడా గీసేస్తాడు. తన చేతులతో గీసేస్తాడు, ఈ విధంగా ఉన్నావు అని చెప్పేసి. ముక్కు, చెవులు, కళ్ళు ఇవన్నీ కూడా అతనే ఈ విధంగా చేసేస్తాడు. ఎవరైనా చూసొచ్చారని దైవం ఈ విధంగా ఉంటాడు అని? సృష్టి ప్రభువుని ఎవరు ఇంతవరకు చూసొచ్చారా? ఆయన సృష్టించినటువంటి సూర్యుడినే మనం చూడలేము. సూర్యుడు విశ్వంలో కోటాది కోట్ల నక్షత్రాలు ఉంటే చిన్న నక్షత్రం సూర్యుడు. ఆ సూర్యుడిని మనం కళ్ళతోటి ఒక్క నిమిషం మనం తీక్షణంగా చూస్తే మన రెటీనా కాలిపోయి గుడ్డివాళ్ళు అయిపోతాము. దైవం సృష్టించినటువంటి సూర్యుడిని మనం చూడలేము, ఆయన ఎలా చూడగలుగుతాం? ఒకసారి చూడండి. ఈ చర్మచక్షువులు, ఈ కళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి దైవం ఆ శక్తిని ఇవ్వలేదు ఇక్కడ. కానీ మనిషి గీసేస్తుంటాడు, నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పేసి. నీలంగా గీస్తాడు, నల్లగా గీస్తాడు, అలా గీస్తాడు, ఇలా గీస్తాడు. దైవ ప్రవక్త ఏమన్నారంటే, ఇన్న అషద్దన్ నాసి అజాబన్ యౌమల్ ఖయామతి ముసవ్విరూన్. ఎవరైతే కఠినమైనటువంటి శిక్షకు గురవుతారో ప్రళయ దినాన్న పరలోకంలో ఎవరైతే ఉంటారో అంటే వారు అశ్లీలమైనటువంటి బహుదైవారాధనను ప్రేరేపించే చిత్రాలను గీసేవారు. అశ్లీలమైనటువంటి చిత్రాలను చూస్తుంటాం, అశ్లీల చిత్రాలు. ఇది ఎంత దారుణంగా ఉంటాయో, ఎంత భయంకరమైనటువంటి వినాశనానికి గురి చేస్తాయని మనందరికీ కూడా తెలుసు. అశ్లీలత కారణంగానే ఈ రోజున ఆడవారిపై భయంకరమైనటువంటి అత్యాచారాలు జరుగుతున్నాయి. అశ్లీల చిత్రాలు గీయడము, బహుదైవారాధన ప్రేరేపించడం, అంటే దైవం ఈ విధంగా ఉంటాడని రకరకాల రూపాలతో ఆయన చిత్రీకరించడం. మనకు తెలియదు ఆయన ఎలా ఉంటాడు, కానీ ఆ విధంగా ఉంటాడని చెప్పేసి మనిషి నిర్దేశిస్తుంటాడు. ఈ విధంగా, ఆ విధంగా, ఆ విధంగా, ఈ విధంగా చేయడం దైవ ప్రవక్త నిషేధించారు. దైవానికి సాటి కల్పించకండి సుమా, ఎందుకంటే ఆయనకు సాటి సమానం ఎవరు కూడా లేరు. వలం యకుల్లహు కుఫువన్ అహద్, ఎవరు కూడా ఆయనకు సాటి సమానం లేదు. లైస కమిస్లిహి షైయన్, ఆయన సమానంగానే లేకపోతే ఆయన ఈ విధంగా ఉంటాడని చెప్పడానికి ఎవ్వరు కూడా సరిపోరు. కాబట్టి ఆయనకు సమానంగా ఎవరిని కూడా మీరు నిలబెట్టకండి. ఆయన చిత్రాన్ని ఎవరు కూడా గీయకండి, లేకపోతే మరొకటి చేసి బహుదైవారాధనను ప్రేరేపించే చిత్రాలను మీరు ఎంత మాత్రం కూడా గీయకండి అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరిక చేశారు. రండి, ఇటువంటి తప్పుల నుండి మనము తప్పుకు దూరంగా ఉందాము. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.